కాకినాడలోని సిటీ టాబర్నికల్ చర్చి సమర్పించు సత్యసాక్షి అను టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం. 1950వ సంవత్సరంలో డాక్టర్ జిఆర్ లార్ను గారి ద్వారా స్థాపించబడి దాని ద్వారా ప్రారంభించబడిన FIGC పరిచర్యలైన స్థానిక సంఘ స్థాపనలు, ఫండమెంటల్ బాప్టిస్టు బైబిల్ కళాశాల మరియు ఫెయిత్ బైబిల్ కళాశాల, పేద అనాథ పిల్లల గృహములు మరియు గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్ అను పుస్తక పరిచర్య, సత్యసాక్షి అనే మాసపత్రిక, బహిరంగ ఉజ్జీవ సభలు, సువార్త సభలు, యవ్వనస్తుల రిట్రీట్స్, స్త్రీల కూడికలు, సేవకుల సదస్సుల ద్వారా దేవుని పరిచర్య ఎంతో గంభీరముగా జరుగుచున్నది. ఈ పరిచర్య ద్వారా కొన్ని వందల సంఘములు స్థాపించబడినవి. వందల కొద్ది సేవకులు ఇప్పుడు అనేక చోట్ల సేవ చేయుచున్నారు. ఈ పరిచర్యలో మీరును పాల్గొని ఆశీర్వాదములు పొందగలరు. సత్యసాక్షి అనే ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని మీ గృహంలోనికి ఆహ్వానించినందుకు మా హృదయపూర్వక వందనములు. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నందుకు దేవునికి వందనములు చెల్లించున్నాను. అనేకులకు అనేక సంవత్సరముల నుండి వాక్య తర్ఫీదునిచ్చి చక్కని సేవకులుగా తీర్చిదిద్దిన కళాశాల కాకినాడలో ఉన్న ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల అనుభవనీయులైన అధ్యాపక బృందంచే సత్య సిద్ధాంతములను బోధించబడుచు ప్రతి దినము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుచున్నది. BTH మరియు GTH కోర్సులు బోధించబడుచున్నవి. కనీసము ఇంటర్ పాస్ అయి మారు మనసు పొంది సేవాశక్తి గలవారై పిలుపు కలిగి ఆత్మల రక్షణ భారము కలిగిన వారు దరఖాస్తు చేసుకొనవచ్చును. ఆసక్తి గలవారు ఈ అడ్రస్ కు వ్రాయండి. ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల 10-4-32 రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు సంప్రదించండి. ఇప్పుడు ఒక మధుర గీతం. కృపగల దేవా, కీర్తనీయుడ, సర్వాధికారి సర్వేశ్వరా. కృపగల దేవా, కీర్తనీయుడ, సర్వాధికారి సర్వేశ్వరా. భూమి అంతట నీ నామం ఎంతో ప్రభావము గలది. భూమి అంతట నీ నామం ఎంతో ప్రభావము గలది. నీ పోలికలో నుంచి నీ జీవం మాలో పోసి, నీ పోలికలో నుంచి నీ జీవం మాలో పోసి, మహిమా ప్రభావముతో కిరీటం ధరింపచేసితివి. 1954వ సంవత్సరం నుండి నిర్విరామముగా ప్రచురించబడుచున్న ఏకైక క్రైస్తవ మాసపత్రిక సత్య సాక్షి. విశ్వాసుల ఆత్మాభివృద్ధి సందేశములు, పాపులకు రక్షణ వర్తమానములు, సేవకులకు కావలసిన హెచ్చరికలు, క్లుప్త ప్రసంగములు మరియు స్త్రీలకు, యవ్వనులకు చక్కటి వర్తమానములు, మీ ప్రశ్నలకు బైబిలు జవాబులు ప్రచురించబడుచున్న మాసపత్రిక. ప్రతి క్రైస్తవ కుటుంబములో ఉండదగిన ఆధ్యాత్మిక పత్రిక. చందాదారులగుటకు ఈ చిరునామాను సంప్రదించండి. ఎడిటర్ సత్య సాక్షి, డోర్ నంబర్ 10-4-32 రామారావుపేట, కాకినాడ 533004. లేక మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోను గాని SMS గాని చేయండి. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా మనము కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందున దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినము మన వాక్య ధ్యానము కొరకు కొలసీ సంఘానికి దేవుడు రాసిన
ఆ పత్రికలో 3వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా మనం ఆలోచించేద్దాం. క్రైస్తవ జీవితము క్రమమైన పద్ధతిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. క్రైస్తవుడు అనే మాటలోనే అర్థం కూడా ఇమిడి ఉంది. క్రమమైన వారు అని, క్రీస్తు వలె జీవించేవారు అని అర్థం కనబడతా ఉంది. కానీ ఈ సమయంలో అనేక జీవితాలు చూస్తూ ఉన్నట్లయితే క్రైస్తవ జీవితానికి ఇన్కన్సిస్టెంట్గా ఉండే జీవితాలు కనబడతా ఉన్నాయి. పేరుకు తగిన జీవితం కాకుండా మరి అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. కారణం అనేక సందర్భాల్లో మనం దేవుని వాక్య ప్రకారము మరి జీవించలేకపోతా ఉంటున్నాం. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి 24వ వచనం వరకు క్రైస్తవులుగా మనము వేటిని తీసివేసుకోవాలి, క్రైస్తవులుగా మనం వేటిని ధరించాలి, క్రైస్తవుడిగా మనం వేటిని లోపలికి అనుమతించాలి, క్రైస్తవుడిగా మన జీవితంలో బాహ్యంగా కనబడే జీవితం ఏ రీతిగా ఉండాలి, క్రైస్తవుడిగా మనం దేనికోసం పైనుండి వచ్చే దానికోసం కనిపెట్టాలన్న విషయాలు చాలా స్పష్టంగా ఈ వచనాల్లో కనబడతా ఉన్నాయి. మన సమయాన్ని బట్టి క్లుప్తంగా ఈ విషయాలను మనము ఆలోచించేద్దాం. మనము వేటిని విసర్జించాలి? సమ్ థింగ్స్ టు పుట్ ఆఫ్ అని అంటాడు. కొన్ని విషయాలను మనము బయటకు వదిలిపెట్టాలి లేక విసర్జించాలి. మనము ఒకప్పుడు అన్యులము, ఒకప్పుడు పాపులము, దేవుని ఎరగని జీవితంలో లోక సంబంధంగా జీవించాం. కానీ దేవుని బిడ్డలంగా మనం అదే రీతిగా జీవించడం అనేది దేవునికి వాక్యానుసారమైనది కాదు. ఎఫ్సి సంఘానికి ఏమంటాడంటే 4వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఇక మీదట అన్యజనుల వలె జీవించవద్దు అన్నాడు. దేవుని బిడ్డలము నూతన స్వభావం కలిగిన వారము, నూతన జీవితంలో మనం ముందుకు సాగాలి. కానీ వచనాల్లో మనము చూసినట్లయితే 8వ వచనము 9వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడు, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుకు చెప్పి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. పరిచ్ఛేదించి కొన్ని విషయాలు మనము వదిలిపెట్టాలి. ఏ విషయాలు వదిలిపెట్టాలి? పాత జీవితానికి సంబంధించిన విషయాలు ఇంకా మనల్ని అంటుకుని ఉన్నాయా? పాత జీవితానికి సంబంధించిన విషయాల్లోనే మునిగి తేలుతూ ఉంటున్నామా? ప్రియులారా, యేసు ప్రభు మనల్ని రక్షించాడన్న విషయాన్ని గుర్తించుకుంటే మనం దేవుని బిడలంగా లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనకు కనబడతా ఉంది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని లేక తీసివేసుకొని లేక దాన్ని విసర్జించి మునుపటి ప్రవర్తన విషయంలోనున్న మీ ప్రాచీన స్వభావాన్ని, గత జీవితం వలె జీవించే జీవితము క్రైస్తవ జీవితం కాదు. లోక సంబంధమైన పాప సంబంధమైన జీవితంలో జీవించే జీవితము క్రైస్తవ జీవితము కాదు. ఇక్కడ చెప్తా ఉంటున్నాడు చాలా స్పష్టంగా, కోపము విసర్జించమంటా ఉన్నాడు, ఆగ్రహము విసర్జించమంటా ఉన్నాడు, దుష్టత్వాన్ని విసర్జించమంటా ఉన్నాడు, దోషణను విసర్జించమంటా ఉన్నాడు, బూతులను విసర్జించమంటా ఉన్నాడు. క్రైస్తవుడిగా దేవుని నామానికి అవమానకరమైన జీవితాన్ని జీవించే ప్రతి విధమైన పాత సంబంధ జీవితాన్ని వదిలిపెట్టవలసిన వారమైంటున్నాం. ఏదైతే మన జీవితానికి అడ్డుగా ఆటంకంగా ఉంటున్నదో వాటిని మనం వదిలిపెట్టవలసిన వారమైంటున్నాం. హెబ్రీ సంఘానికి దేవుడు రాస్తూ ఉత్తరం 12వ అధ్యాయము 1-2 వచనం అంటాడు కదా, మన ఎదుటిన్న పందెపు రంగంలో ఓపికతో పరిగెడదాం అని చెబుతూ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మీరు విడిచిపెట్టి అని మాటలు చెప్తా ఉంటాడు. మన జీవితంలో సులువుగా మన పాపంలో పడవేసే పాత సంబంధమైన జీవితాన్ని మనం దూరం చేసుకోవాలి. ఒకప్పుడు దేనికైతే లోకానికి గుర్తుగా ఉందో, దేవుని కార్యాలకు అడ్డుగా ఉందో వాటన్నిటిని మనము
విడిచిపెట్టవలసిన వారమేంటున్నాం? ప్రాచీన స్వభావం. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఇది పాపమా, లేక ఈ పని చేయటం క్రైస్తవుని తగునా, ఇది బైబిల్లో ఈ రీతిగా చేయొద్దని చెప్పలేదు కదా అని రకరకాల ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. వాటన్నిటికీ జవాబు ఒకటే. దేవుని కార్యాలకు అడ్డుగా ఉన్నది ఏదైనప్పటికీ, యేసుక్రీస్తును గణపరచని కార్యం ఏదైనప్పటికీ దానిని మనము వదులుకొనవలసిన వారం వింటున్నాం. పాత సంబంధమైన, పాప సంబంధమైన, ప్రాచీన సంబంధమైన ఏదైనప్పటికీ దానిని మనము వదులుకొనవలసిన వారం వింటున్నాం. అది దేవుని కార్యాలకు అడ్డుగా ఉన్నట్లయితే, దేవుని కార్యాలకు మహిమ తేనదట్టుగా ఉన్నట్లయితే, మన జీవితంలో దేవుళ్ళు ఎదగకుండా అడ్డుగా ఉన్నట్లయితే దానిని మనము తప్పనిసరిగా వదిలిపెట్టవలసిన వారం వింటున్నాం. సాతానుకు దగ్గరగా ఉన్న విషయాలు, సాతాను దగ్గరకు లాక్కెళ్లే విషయాలు, సాతాను అనుకరించే విషయాలు, అదేదైనా సరే మనం వదిలిపెట్టాలి. ప్రియులారా, ఇదన్నా ప్రభు నమ్ముకున్న నీ జీవితంలో ఇంకనూ సాతానుకు దగ్గరగా నడిపించే కార్యం ఏంటి? దేవునికి దగ్గరకు రాకుండా అడ్డు పెట్టే కార్యం ఏంటి? వాటిని నీవు వదిలిపెట్టుకొనవలసిన వారం వింటున్నావు. నీవు పాపము చేయకపోవచ్చునేమో, కానీ వాక్యము బైబిల్ చదవకుండా నిన్ను అడ్డుపెట్టేది ఏంటి? లేక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా నిన్ను అడ్డుపెట్టేది ఏంటి? లేక మందిరానికి సమయానికి వెళ్లకుండా నీకు ఆటంకంగా ఉండేది ఏంటి? అది పాపం కాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను దొంగిలించేది ఏదైనప్పటికీ అది పాత జీవితానికి సంబంధించినదైతే దానిని నీవు వదిలిపెట్టవలసిన వారం వింటున్నాం. కోపం అంటున్నాడు, ఆగ్రహం అంటున్నాడు. ఇవి పాపాల్లా కనబడవు, కానీ దేవుని కార్యాలను ఆటంకపరిచేవి. ఈ రోజున ప్రాచీన స్వభావముకు సంబంధించిన ఏ కార్యమైనా సరే నీవు వదిలిపెట్టాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. రెండవది, సమ్ థింగ్స్ టు పుట్ ఆఫ్ అని చూచాము. ఇప్పుడు సమ్ థింగ్స్ టు పుట్ ఆన్, ధరించుకోవలసిన విషయాలు, విసర్జించవలసిన విషయాల గురించి పౌలు రాశాడు ఇక్కడ. రెండవది, ధరించుకోవలసిన విషయం గురించి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాత బట్టలు ఇప్పేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకుంటా ఉంటాం, మంచి బట్టలు వేసుకుంటా ఉంటాం. ఇక్కడ చెప్తా ఉంటున్నాడు కదా 10వ వచనంలో, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి, కానీ నూతన స్వభావాన్ని ధరించుకొనవలసిన వారమైంటున్నాం. యేసు ప్రభువు మనకిస్తా ఉన్న ఆ నూతనమైన జీవితాన్ని ధరించుకొనుటకు ఎల్లవేళలా మనం ఆశపడవలసిన వారమైంటున్నాం. ఎల్లవేళలా ఆశ కలిగి ముందుకు సాగవలసిన వారమైంటున్నాం. పరలోకం నుండి మన కోసం ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు, ఆది మానవుడు పాపం చేసినప్పుడు వారు కట్టుకున్న ఆ అంజూరపు ఆకుల కచ్చడాన్ని తీసివేసి వారికి నూతన వస్త్రాలు ధరింపజేశాడు. ఒక గొర్రెపిల్లను వధించి దానితో చర్మపు వస్త్రాలను వారికి తయారు చేసి ధరింపజేసిన బైబిల్ చెప్తా ఉంటున్నది. నూతన వస్త్రాలు. ఈరోజు నూతన స్వభావాన్ని మనము ధరించుకోగలుగుతూ ఉంటున్నామా? ఆయనను మహిమపరచగలిగే, ఆయన జీవాన్ని కలిగిన ఈ జీవితాన్ని మనము ధరించుకొనవలసిన వారమేంటున్నాం. 12వ వచనం అంటున్నాడు అదే మాట, దానికి సంబంధించిన మాటలే. ఏమంటున్నాడంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవునికి బిడలగా ఉన్నట్లుగా, ఏర్పరచబడిన బిడలగా ఉండినట్లుగా, పరిశుద్ధులైన ప్రియులుగా మనం ఉండినట్లుగా మన జీవితాలులో ఇవి కలిగి ఉండాలి. అంటే వేషధారణగా జీవించాలని దేవుడు కోరటం లేదు. బయట ఒకటి లోపల ఒకటి కలిగి ఉండే జీవితం కాదు. హృదయంలో కలిగిన మార్పు మన ప్రవర్తనలో కూడా కనబడాలి. అందుకనే జాలిగల మనస్సును మనం ధరించుకోవాలి, దయాళత్వాన్ని మనము ధరించుకోవాలి,
వినయాన్ని ధరించుకోవాలి, సాత్వికాన్ని ధరించుకోవాలి, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క మనసుకు, జీవితానికి గుర్తుగా ఉన్నాయి. నా మనస్సును మీరు కలిగి ఉండని చెప్తాడు. సాత్వికమైంది, దీన మనస్సు కలిగింది, దీర్ఘశాంతంతో కలిగింది. ఈ మనస్సును మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, 14 మరొక మాట అంటాడు, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సర్వసాధారణంగా మనం ధరించుకునే బట్టల్లో లోపల వస్త్రాలు ఉంటాయి, తర్వాత బయట కనబడే అందమైన వస్త్రాలు కూడా ఉంటాయి. లోపల వస్త్రాలు లేకుండా బయట వస్త్రాలు వేసుకోము, లేక బయట వస్త్రాలు కాకుండా ఒట్టి లోపల వస్త్రాలు ధరించుకుని బయటికి వెళ్ళాం. వీటన్నిటికీ పైన ప్రేమను మీరు కలిగి ఉండండి, లేక ప్రేమను ధరించుకునండి. క్రైస్తవత్వం యొక్క మనం చూడగలిగే ముఖ్యమైన లక్షణము ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జీవితము ప్రేమ గుర్తుగా ఉంది. ఆయన శిలువలో మరణించిన మరణము ప్రేమకు, అంతిమమైన ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తా ఉంది. అటువంటి వారి దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఆ ప్రేమ లోకం చూడగలుగుతా ఉందా? ఆ ప్రేమను మనం ధరించుకోవాలి. ఆయన తన శిష్యులతో ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి, అలాగ చేస్తే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటాదని యేసు ప్రభు తన శిష్యులతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వంటి ప్రేమను ఇంకా ఎక్కువ మన కలిగి లోకములో ఆయన తత్వాన్ని చాడుదాం, ఆయన నామానికి కీర్తి తెద్దాం, ఆయన బిడలంగా మనము మహిమ పరుచుటకు ముందుకు సాగిపోదాం. మూడవదిగా, కొన్ని విషయాలను మనం లోనికి అనుమతించాలి. మనం చూచిన విషయాల్లో కొన్ని మనం విసర్జించాలి, కొన్ని మనం ధరించాలి. ఇప్పుడు మూడవదిగా సంఘానికి దేవుడు చెప్తా ఉన్నాడు, కొన్ని విషయాలు మనం లోపలకు అనుమతించాలి. సమ్ థింగ్స్ టు లెట్ ఇన్ అని దైవజనుడు చెప్తా ఉంటున్నాడు. ఏంటవి? 15 వచ్చిన ఏమన్నాడంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. దేవుని సమాధానము మన హృదయములలో ఏలనివ్వాలి, లేక మన హృదయములలో నివసింపజేయాలి. ఒకప్పుడు లోకములో జీవించున్నప్పుడు పాపముతో నింపుకున్నాం, ఒకప్పుడు లోకములో జీవించినప్పుడు ద్వేషంతో నింపుకున్నాం. దేవునికి విరోధంగా జీవించిన ఆ దినాల్లో మన హృదయాలు ఖాళీగా ఉన్నాయి. కానీ దినాన్న దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత, ప్రాచీన పాప సంబంధ వాటిని విసర్జించి నూతన దేవుని సంబంధించిన వాటిని మనం ధరించుకొని లోపలకు మన హృదయములలో దేవుని సమాధానాన్ని మనము అనుమతిస్తున్నామా? అంటే మనం దేవుని సమాధానము కలిగి జీవించగలుగుతూ ఉంటున్నామా? ప్రియులారా, దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము దేవునితో సమాధానపరచబడతా ఉన్నాం. తద్వారా దేవుని సమాధానం మన హృదయంలో నింపబడతా ఉందని చెప్తా ఉన్నాడు. తద్వారా మన చుట్టూ ఉన్న వారితో సమాధానం కలిగి ఉండగలుగుతా ఉన్నాం. ఆ సమాధానం రుచి చూడగలుగుతా ఉన్నావా? అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వారితో సమాధానంగా ఉండలేకపోతా ఉన్నాం. మన చుట్టూ ఉన్న వారిని బట్టి అసూయ లేక గర్వం పడి ద్వేషం పెంచుకుంటూ జీవిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన హృదయంలో దేవుని సమాధానము నింపబడిన కారణాన దేవునితో సమాధానం మనం జీవించగలుగుతా ఉన్నాం. మన హృదయంలో సమాధానం ఉంది, మన చుట్టూ ఉన్న వారితో సమాధానము పడి ఉండగలుగుతూ ఉంటున్నాం. రోమా సంఘానికి ఈ మాటలే రాస్తూ 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనము సమాధానంగా జీవించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో కూడా యెషయా భక్తుడు ఈ మాట రాస్తా ఉంటున్నాడు. ఏమనంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో
వారు దేవునిలో శాంతి కలిగిన వారుగా ఉండగలుగుతూ ఉంటున్నారు. దేవుని సమాధానం మన హృదయంలోనికి రానిచ్చడం మాత్రమే కాకుండా మరొక మాట కూడా వస్తా ఉన్నాడు 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని సమాధానం మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి. దేవుని మెట్లగే జనాన్ని ఎంత వాక్యం మన హృదయంలో ఉంది. బైబిల్ పట్టుకుంటాం, తల దగ్గర బైబిల్ పెట్టుకుంటాం, బైబిల్ ఎల్లవేళలా మనతో ఉంటుంది. ఇంట్లో 4-5 బైబిల్ ఉన్నాయి, కానీ దేవుని వాక్యం మన హృదయం ఎంత ఉంది? వాక్యం చదువుతా ఉన్నామా? కంఠస్థం చేయగలుగుతా ఉన్నామా? పఠించగలుగుతా ఉన్నామా? ధ్యానిస్తా ఉన్నామా? కీర్తనగాడు అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతాలతో కీర్తన పాటలో మనం దేవుని వాక్యాన్ని బోధించుకోవటం మాత్రమే కాకుండా మన హృదయములలో నివసింపజేసుకోగలుగుతూ ఉంటాం. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతా ఉన్నామా? ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం, ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? వారానికి 7 రోజులు కష్టపడి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే వెళుతూ ఉంటారు. ఆదివారం కూడా తీరిక లేకుండా వారు ఈ దినాల్లో మరి కాలేజీకి వెళతా ఉన్నారు. దానిలో సగమైన ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నామా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో నివసింపజేసుకోవాలి. వదిలిపెట్టవలసినవి ఉన్నాయి, ధరించుకోవలసినవి ఉన్నాయి, లోపలికి రావలసినవి ఉన్నాయి. 4వదిగా, లోపలికి వచ్చిన వాటి ఫలితంగా మన జీవితాలు ఏ రీతిగా బయటకు ఉండాలో ఇక్కడ కొలసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. సమ్ థింగ్స్ టు లెట్ అవుట్ అని అంటాడు. ఏంటవి? 17వ వచనంలో మొట్టమొదటి మాట రాస్తా ఉన్నాడు. మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట చేయుడి. ఆయనకు నమ్మకముగా ఆయన సేవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హృదయంలో వచ్చిన వాక్యాన్ని బట్టి, సమాధానం బట్టి దేవుని నమ్మకంగా మనం సేవించాలి. 23వ వచనంలో మరొక మాట అంటాడు, మీరేం చేసినా సరే ప్రభు కోసం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ అంటాడు, అన్ని విషయములలో ఆయనకి విధేయులుగా ఉండండి. తర్వాత 23వ వచనంలో అంటాడు కదా, ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా దేవుని కార్యాలు మనము చేయవలసిన వారమంటున్నాం. తర్వాత 17వ వచనంలోనే మరొక మాట ఏముందంటే, సంతోషంగా చేయనంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేయండి. దేవుని కార్యాలు నమ్మకంగా చేద్దాం, దేవుని కార్యాలు మనస్ఫూర్తిగా చేద్దాం, దేవుని కార్యాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేద్దాం. నీ జీవితం యొక్క వైఖరి ఎరుదుగా కనబడతా ఉంది. చివరిగా 24వ వచనంలో మనం పైకి చూడాలని చూస్తా ఉన్నాడు. సమ్ థింగ్స్ ఫర్ విచ్ వీ లుక్ అప్. దేనికోసం కనిపెడతా ఉన్నాం? 24వ వచనంలో అంటాడు, ప్రభు వలన, 23వ వచనం తెలుగు బైబిల్ ఉంది, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక. తర్వాత అంటాడు 25వ వచనంలో, అన్యాయముగా చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతముండదు. యేసు ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన మనకు తగిన బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం మనం కనిపెడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, ఈ దినాన్న విశ్వాసిగా మేము ఏ రీతిగా ఉండాలన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వేటిని విసర్జించాలో, వేటిని ధరించుకోవాలో, వేటిని లోపల కలిగి ఉండాలో, దాని ఫలితంగా మా జీవిత వైఖరి ఏ రీతిగా ఉండాలో, చివరిగా దేనికోసమే కనిపెట్టాలో మీరు రాస్తా ఉంటున్నారు. అటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటే కృప దయచేయండి.
ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, మీరు ఆశీర్వదించండి, వారికి ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి. ప్రభువా, ఈ కార్యక్రమం ఇంకనూ ఘనంగా సాగుటకు మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నిన్న వాక్యం ప్రకారంగా మనము నిజమైన క్రైస్తవులుగా ముందుకు సాగుదాం. మనము వేషధారులుగా కాకుండా ఆయనకు నమ్మకమైన జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సత్యవాక్య అవగాహనకు అవసరమైన వాంగ్మయమును క్రైస్తవ లోకమునకు అందించవలనన్న డాక్టర్ జిఆర్ లార్డ్ గారి కృత సంకల్పమే గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్. ఈ పరిచర్య ద్వారా లార్డ్ గారు రచించిన భక్తుల జీవిత చరిత్రలు, వ్యాఖ్యానములు, బైబిల్లోని ప్రముఖ వ్యక్తుల విశేషతలు, ప్రసంగములు లభ్యమగుచున్నవి. విరివిగా వాడబడుచున్న ఉజ్జీవ కీర్తనలు అను పాటల పుస్తకములు కూడా ముద్రితమగుచున్నవి. డాక్టర్ విక్టోరియా గారి రచనలు, డాక్టర్ హెన్రీ గారి రచనలు కూడా ముద్రితమగుచున్నవి. బైబిల్ కాలేజీకు వెళ్లలేని వారు లార్డ్ గారి పుస్తకములను చదివి సేవకులుగా తీర్చిదిద్దబడినారు. మీరును చదవండి, మేలు పొందండి. వివరములకు దగ్గరలోనున్న క్రైస్తవ పుస్తకశాలను గాని లేక మమ్ములను గాని సంప్రదించండి. గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్, డోర్ నంబర్ 10-4-32, రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోన్ ద్వారా గాని SMS ద్వారా గాని సంప్రదించండి. ఈ కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉండాలని ప్రార్థించుచున్నాం. మీ ప్రతిస్పందనల కొరకు మా వందనములు. మీ ప్రార్థనా అక్కరలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ పాస్టర్ పి మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు గారి వీధి, రామారావుపేట, కాకినాడ 533004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 09832213939 లేదా 0884-325-3939. అవర్ అడ్రస్ పాస్టర్ పి మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు స్ట్రీట్, రామారావుపేట్, కాకినాడ 533004, AP, India. Our phone number 09393213939 or 08432533939.